నువ్వు చదివింది పెద్ద ఐఏఎస్. నిన్ను ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగాలా? నేను అడిగిన వాటికి చెప్పవయ్యా. మేడం మీరేం అనుకోనంటే నేను ఒకటి అడగనా? అడుగు. మీరేంటి మేడం సడన్ గా చీరలో నుంచి ఇలా మోడర్న్ గెటప్ లోకి మారారు? అందుకేగా నేను వస్తుంటే కింద నుంచి పై దాకా స్కాన్ చేస్తూ చూసావు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఆ ఉద్దేశం అంటే? మేడం మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం ఇబ్బంది? నేను మీకు నచ్చలేదా కాశీ? మీరు నచ్చకపోవడానికి ఏముంది మేడం? అయితే నచ్చానా? చెప్పు, ఎంత నచ్చాను? మీరు నన్ను ఏదో టార్గెట్ చేయాలని వచ్చారు. అసలే నా సమస్యలు నాకున్నాయి. పైగా మా అమ్మ ఈ ఉద్యోగం చేయొద్దంటుంది. అదేంటి, మీ అమ్మాయి కదా స్వయంగా ఉద్యోగానికి పంపిస్తానని చెప్పింది. ఇప్పుడు వద్దన్నారని చెప్తున్నాను కదా మేడం. అయినా మీరు తలుచుకుంటే నాకన్నా తోపులు మీకు చాలా మంది దొరుకుతారు. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి మేడం. మా బతుకులు ఇంతే. అయినా మీరు ఇప్పటికే మాకు చాలా సహాయం చేశారు. ఇంకొదిలేయండి మేడం. మీ అమ్మ గురించి పక్కన పెట్టండి. మీరు చేయాలనుకుంటున్నారా లేదా అది చెప్పండి నాకు. మీకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. అవి తీర్చడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దు మేడం, ఇది జరిగే పని కాదు. ప్రస్తుతానికి మీరు నాకు దూరంగా ఉండడమే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్. యష్ 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 యష్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా స్వామి? అయ్యో, నా కర్మ కాకపోతే నువ్వు నన్ను మర్చిపోవడం ఏంటి? అవి గుర్తు చేయడానికి నేను ఈ డ్రెస్లో రావడం ఏంటి? నీకు సైట్ కొట్టడం ఏంటి? ఎంత బుద్ధ అవతారం అయిపోయావు. అయ్యో, ఎలా నిన్న దారిలోకి తెచ్చుకోవాలరా బాబు? యష్, ఓబుల్ రెడ్డిని కలిశాక నేననుకున్న పని అయిపోతుందన్న నమ్మకం వచ్చింది. ఇంక డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. దాము, పొద్దున్నే టీవీలో చూశాను. ఈ మధ్య ఊళ్ళోకి ఏదో పెద్ద కిడ్నాప్ గ్యాంగ్ దిగిందంట కదా. పిల్లల్ని ఎత్తుకుపోతారని చెప్తే నాకు చాలా భయం వేస్తుంది. ఏంటో అత్తయ్య, ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారవుతున్నారో ఏంటో. డబ్బు వ్యామోహంలో పడి ఏ పనైనా చేసేస్తున్నారు. అయినా పసిపిల్లల్ని కిడ్నాప్ చేయటానికి గ్యాంగులుగా ఊర్లోకి రావటం ఏంటి? ఎందుకైనా మంచిది మనం మన శశి రిషిలని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళని అస్సలు మనం ఒంటరిగా బయటికి పంపకూడదు. నిజమే అమ్మమ్మా, మీరు చెప్పేది 100కి 100% నిజం. కానీ ఆ కిడ్నాపర్స్ కేవలం పిల్లల్ని మాత్రమే కాదు, పెద్దవాళ్ళని కూడా వదలకుండా కిడ్నాప్ చేస్తున్నారంట. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇదిగో మనలాంటి హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళే. వాళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారంట. కాబట్టి కేవలం పిల్లలే కాదు, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలత్తయ్యా. అందుకే చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అత్తయ్య. అసలే రోజులేం బాగోలేవు. ఎప్పుడు ఎటు నుంచి ఎవరొచ్చి తీసుకొని పోతారో అని నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏంటే మధు, ఎప్పుడు లేంది మా దాముకి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా? నీకున్నట్టుండి తన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటే? ఎప్పుడు లేంది ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా? నువ్వేమన్నా తన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నిజమే అత్తయ్య, నాకు అదే అనుమానంగా ఉంది. దీని మాటలు నేను అంతకుముందు కూడా విన్నాను దాము. ఈ మధ్య ఫోన్లో ఎవరితోనో చాలా తేడాగా మాట్లాడుతుంది. అమ్మమ్మ, మీరెందుకు నన్ను అంతలా అనుమానిస్తున్నారు? అసలు ఊళ్ళోకి కిడ్నాప్ గ్యాంగ్ వచ్చింది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనే టాపిక్ తెచ్చిందే మీరు.
మీరు పిల్లల గురించి మాట్లాడితే నేను లోకల్లో జరిగేది చూసి పెద్దవాళ్ళని కూడా అలా చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి అని మన మంచి కోరి చెప్తున్నాను. నన్నెందుకు ఇలా ప్రతి దానికి అనుమానిస్తున్నారు? సర్లేండి, మీతో మాట్లాడితే ప్రతిదీ తప్పుగానే చూస్తున్నారు. నేను వెళ్తున్నాను. ఆగు. నీకు ఎన్ని అవకాశాలిచ్చినా నువ్వు ఏ రోజుకు మారవు మధు. ఆ సంగతి మాకు పూర్తిగా అర్థమైంది. కాకపోతే నీ పిచ్చి మాటలు కాస్త తగ్గించుకో. నిన్న అస్సలు నమ్మడానికి లేదు. నువ్వేదో పెద్ద స్కెచ్చే వేస్తున్నట్టున్నావు. కాకపోతే ఎప్పుడు లేంది కిడ్నాపర్ల గురించి ఇంతలా మాట్లాడుతున్నావంటే దీని వెనక ఏదో తేడా ఉంది. హ, కనిపెడతా. ఆ తేడా ఏంటో నేను కనిపెడతాగా. నా కర్మ. ఈ టెన్షన్లో నోటికి ఏదొస్తే అది వాగితే ఇలాగే ఉంటుంది. ఈ కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ఫుల్ గా జరిగేంత వరకు నేను నా నోటికి గట్టిగా తాళం వేసుకోవాలి. వీళ్ళెవ్వరికీ కొంచెం కూడా అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. చేస్తా చేస్తా. కాసే ఆగమన్నానా? నాకు దూరంగా ఉండమన్నాను కదా మేడం. అబ్బా! మేడం ఏమైంది? ఒకసారి చూపించండి. నా కళ్ళల్లోకి చూస్తుంటే నీకేం గుర్తు రావడం లేదా? గుర్తొచ్చింది. ఏంటి? మీ కాటుక చాలా బాగుంది మేడం. ఇలాంటిది మా చెల్లెళ్ళకి కూడా కొనిస్తాను. ఎక్కడ అమ్ముతారో చెప్పండి మేడం. అన్నా, ఏం చేస్తున్నారు మీరు? మేడం కళ్ళల్లో నలక పడితే తీస్తున్నానమ్మా. అన్నా, నువ్వు చాలా మర్చిపోయినావని నేను నీకు యాద్ చేయలేదు గాని నువ్వు తనతో ఇంత క్లోజ్గా ఉన్నావని వదనకు తెలిసిందా? వదిన ఏంటి? నాకు పెళ్లి కూడా అయిందా? పెళ్లి కాలేదు గాని వదిన నేను పెనిమిటి అని పిలుస్తాది. తను మీకు పెళ్ళైపోయినదని ఫిక్స్ అయిపోయినది. నువ్వంటే ప్రాణం తనకి. వేరే అమ్మాయి నిన్ను తాకిన గాని పగ్గుమంటదన్నా. వాళ్ళ బామ్మ పోతే అస్థికలు కలపడానికి కాశీకి పోయినది. నువ్వు దాన్ని గుర్తుపట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తది. తనని మాత్రం నువ్వు గుర్తున్నట్టే మేనేజ్ చేయాలన్నా. ఏం చెప్తున్నారు తనకి? యశ్ ఎందుకు అంత టెన్షన్గా వింటున్నాడు? ఇక్కడ నేను తన గురించి ఆలోచిస్తుంటే తనెవరి గురించి ఆలోచిస్తున్నట్టు? మేడం మీరు ఇంటికి వెళ్ళండి, మేము వెళ్తాం. అది కాదు కాశీ, నీతో మాట్లాడాలి. ఇంకా మాట్లాడేది ఏం లేదు మేడం. దయచేసి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. కాశీ, బాయ్ మేడం. బాయ్ మేడం.
నాకు మరదల నన్ను పెనివిటి అని పిలుస్తుందా? వీళ్ళిస్తున్న బిల్డప్ చూస్తే అది పోరి కాదు పటాకా అనిపిస్తుంది. ఇప్పుడు తను ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. అమ్మ మస్తికలు కాశీలో కలిపి రాగానే మస్తు మంచి దర్శనం దొరికింది. ఇంకా మిగిలింది మా కాశీ బావతోటి నా లగ్గం. మా లగ్గం కాగానే గిట్లనే పొంగలి కుండ నెత్తిన పెట్టుకొని నీ గుడికొస్తా తల్లి. 3 పొట్టేలని ఒక్క వేటుతో నరికి గల్లీ గల్లీలు పిలిచి గ్రాండ్ దావతిస్తా. కానీ గిడొక్కటే లొల్లి. మా కాశీ బావ ముద్దు ముచ్చటంటే మస్తు తీసుకుంటాడు గాని లగ్గమంటేనే ఏడుకో పారిపోతుండు. గాడు నా మెల్ల తాళి కట్టాలి. గీ పోరిల ముచ్చట తగ్గి నా కొంగు పట్టుకొని తిరగాలి. ఇగో పెన్విటి వస్తున్నా, కాసుకో. ప్రాజెక్టు కోసం కష్టపడుతుర్రన్నమాట. అసలు ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే పైసలు కావాలి. ఇక యష్గాడు ఆ పైసలు ఎడబెట్టిండో తెలియదు. ఇక అవి లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఆగిపోయే ప్రాజెక్ట్ కోసం ఏం కష్టపడుతుర్రో వీళ్ళు మరి. దాని బదులుగా ఆ పైసలు ఎతికితే కనీసం వర్కౌట్ అవుతుంది కదా. మనం ఎందుకు వీళ్ళ చేతనే ఎతికిస్తే అయిపోతుందిగా. రేపు ప్యూనో ప్యూన్ సార్, నాకు అర్థమైంది సార్. అందరినీ లోపలికి పిలవాలి అంతేగా? బా భలే కనిపెట్టేసేవరా పో. ఒక్క నిమిషం సార్, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం సార్, అందరినీ లోపలికి పిలుస్తున్నారు. మళ్ళేం టాస్క్ ఇస్తాడంటారా బాబు, ఈయన తప్పితే గోల్ అయిపోయింది. ఎరా ఎప్పుడు పనేనా? బోర్ కొట్టట్లేదా మీకు?
అందుకే ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదాం. ఇదే కదా కార్పొరేట్ కల్చర్. పనిచేసే వాళ్ళకి స్ట్రెస్ లేకుండా మధ్యలో ఆటలు ఆడించడం. నేను ఆడించే ఆట పేరు దొరికితే దోచుకో. పేరు ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఆట ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనతో ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా ఉండదు. నేను మన ఆఫీస్లోనే ఓ 30 కోట్లు దాచాను. కాకపోతే ఆ డబ్బు ఎక్కడుందో మీకు చెప్పాలి. మీరు ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి ఇంచు వెతికి ఆ డబ్బుని కనిపెడితే అందులో 10% మీకు ఇస్తాను. సార్ 30 కోట్లలో 10% అంటే 3 కోట్లు సార్. 300 కోట్లు అంటే ఏమైపోతుందో ఏందో ఈడు. 27 కోట్లు ఇంకా మన దగ్గర ఉంటాయి కదా, అది ఆలోచించు. ఎప్పుడు కక్కుర్తేనా? ఇవ్వాలరా, ధారాళంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అందరం బాగుపడతాం. డీలా? ఓకే సార్. వెళ్ళండి. పదండి. రే 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 ఆగండ్రా. బండి కాస్త మెల్లగా. ఇంత పెద్ద డీల్ ఇస్తున్నాను కదా, మరి దొరక్కపోతే మీ అందరి శాలరీస్లో 10% కట్టు. గుర్తుందిగా? అవన్నీ వచ్చి నా టేబుల్ మీద చేరతాయన్నమాట. ఇప్పుడు చూసుకో. పదండి. మనకి కిరికిరి మస్తు తుక్తురిళ్ళు. ఇందులో మనకి 2 కలిసి వచ్చేటివే. వాళ్ళు గెలిస్తే 300 కోట్లు ఏడున్నాయో తెలుస్తాయి. మనం గెలిస్తే టేబుల్ మీదకి గాళ్ల పైసలు వస్తాయి. డబ్బు నిజంగానే దాచాడా లేక మన జీతాలు కట్ చేయడానికి తెలివిగా ప్లాన్ చేశాడా? అదే నాకు అనుమానంగా ఉంది. ఏంటో. వెతికి అలసిపోతున్నావు. ఎక్కడున్నాయో ఏంటో డబ్బులు. వెళ్ళి వెతకండి. మస్తుంది. రోజు ఇట్లానే కాసేపు వెతికిద్దాం. సార్ మొత్తం వెతికాం సార్, ఎక్కడ 1 రూపాయి కూడా దొరకలేదు. డిసప్పాయింట్ అవ్వకండిరా. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఎప్పుడైనా దొరుకుతుందిలే. కాకపోతే దొరికే వరకు గుర్తుందిగా, 10% కట్టు. అక్షయ, నువ్వుగా దిందురా. నేను మళ్ళా తింటక్క, నువ్వు ముందు అన్నకు పెట్టు. చాలమ్మా, నువ్వు పెట్టుకో. ఎట్లా తింటున్నావురా? అసలు నీకెట్లా వంట పడుతుంది? అసలు రాత్రిపూట ఎట్లా నిద్రపడుతుందిరా నీకు? ఇక్కడ నా గుండెల్లో రైళ్లు బరిగెడతా ఉన్నాయిరా. గా ఓబుల్ రెడ్డిగాడు ఎలాంటి కిరాతకుడో నాకన్నా నీకే బాగా ఎరుక. గట్లాంటి చెత్త నా కొడుకు మనకు కొంచెం టైం ఇచ్చిండు. ఆ టైం లోపల పైసలు గట్టకపోతే నా 2 బిడ్డల్ని తీసుకుపోయి తాళి కడతానన్నాడు. వాళ్ళేమో వండుతున్నారు, నువ్వేమో జబర్దస్త్గా కూసుని తింటున్నావు. ఏంద్రా గిదంతా? గీ అప్పుల నుంచి ఎట్లా బయటపడతావా అని ఎవ్వరికీ సోయలేదు. నన్ను కాల్చుకుని తిన్నీకే పుట్టినావు. హలో అత్త. అమ్మో, సుబ్బలక్ష్మి వచ్చింది. ఏంది నా పెన్విటిని గిట్ల తిడుతున్నావు? గీడు నా పెన్విటి. గీడు నీ కాడుండేది ఇంకొద్ది దినాలే. లగ్గం గాంగనే గిని నాతో ఎత్తుకపోతా. గా తర్వాత నీకు నీ కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు. గప్పుడు గీడు మొత్తం నా ఓడు, నా సొత్తు. గడు తప్పు చేసిన తిట్టుకోవాలన్నా నేనే, ప్రేమించుకోవాలన్నా నేనే. లగ్గం అయ్యేదాకా జర మా ఓణ్ణి మంచిగా చూసుకో. సుబ్బలక్ష్మి అన్నా, జర జాగ్రత్త.
ఏందే మీరు ఆ? గీ 2 కోట్లకు భయపడుతుండ్రా? గదసలు పెద్ద ముచ్చట్నా ఏంది? హ్మ్. నా కాసి బావ దలుచుకున్నాడంటే 2 కోట్లు ఎంతసేపే? ఎలక్షన్ టైం కదా, 2 సెటిల్మెంట్లు చేస్తే గిట్లొచ్చి పడతాయి పైసలు. ఇగో పెన్మిటి, మా ఇంట్లోగా ముసల్ది చచ్చిపోయిందని దాని చివరి కోరిక తీరుద్దామని కాశీకి పోయినా. ఈలోపు గీడేంది ఏందేందో జరిగింది. ఇంక నేనొచ్చినా కదా, నువ్వు కల్లాసుండు. ఏంది గా ఓబులరెడ్డి గాడు ఏందేందో బెదిరిస్తున్నాడంట. ఇగో గానికేం భయపడు లేదు. అసలు గానికి నీ గురించి ఏం తెలియదు. అవసరమైతే ఇద్దరం కలిసి వాన్నే వేసేద్దాం. గప్పుడు మనమెవ్వరికి ఒక్క పైసా అప్పు తీర్చుడు అవసరమే ఉండదు. ఇగో మరదల పిల్లలారా, మీకేం కాదు. మీ అన్నున్నాడు, గీ సుబ్బలక్ష్మి కూడా ఉన్నది. మీరు అస్సలు భయపడుకుండ్రి, బేఫికర్గుండ్రి. ఓ అత్తో, ఎవరితోనూ ఇంత మాస్గా ఉంది? ఎవరిమే? కాశీగడికి ఉద్యోగం ఇస్తదంటమ్మా. ఆ రాడిది గాని నువ్వోయిగా. రాడని చెప్పడానికి నువ్వెవరు? కాశీగాడికి కాబోయే పెళ్ళాన్ని. నేను చెప్తున్నా కదా, బరాబర్ రాడు. నేను కూడా తనని తీసుకెళ్లేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను.